అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డెసిమల్ నంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే డెసిమల్ నంబర్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా రాయాలి, అలాగే వాటిలో ఉండే ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా చదువుతాం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం డెసిమల్ నంబర్స్ తాలూకా ఇంట్రొడక్షన్ చూద్దాం. సో డెసిమల్ నంబర్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ వాల్యూస్ that consists of two parts, a whole part and a fractional part. These two parts are separated by a decimal point. అంటే డెసిమల్ నంబర్స్ అనేది ఏంటంటే ఇది నెంబర్స్ని రాసే ఒక విధానం అనమాట. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది యాక్చువల్గా ఈ డెసిమల్ నంబర్స్ ఎలా రాయాలంటే 5.678 ఇలా రాయాలన్నమాట. అంటే ఏంటి, మధ్యలో మనకి డెసిమల్ పాయింట్ అనేది ఉండాలి. అలాగే ఈ పాయింట్కి ముందున్న నెంబర్స్ని మనం ఏమంటాం అంటే హోల్ పార్ట్ అంటాం, హోల్ పార్ట్. అలాగే ఈ పాయింట్కి తర్వాత ఉండే పార్ట్ని మనం ఏమంటాం అంటే మనం ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. ఏమంటాం? ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. అంటే ఇలా మనకి ఆ నెంబర్స్లో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంటుంది, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలా ఉంటే దాన్ని మనం హోల్ పార్ట్ అంటాం. అలాగే మనకి ఈ పాయింట్కి రైట్ సైడ్ ఉండే వాల్యూని మనం ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇలా మనం డెసిమల్ నెంబర్స్ని రాస్తాం. ఓకే, ఒక్కసారి మనం డెఫినిషన్ చూసినట్టయితే ఏ నెంబర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హోల్ పార్ట్ అండ్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్ separated by a decimal point. For example, 3.14 where 3 is the whole part and 14 is the fractional part. సేమ్ ఇప్పుడు మనం చెప్పుకునేదే ఇదే ఎగ్జాంపుల్ మనం చూసుకొని ఇందాక మన ఇంట్రొడక్షన్లో చెప్పాం కదా. అంటే ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది, ఆ డెసిమల్ పాయింట్కి ముందున్న పార్ట్ మనం హోల్ పార్ట్ అంటాం. అలాగే డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న పార్ట్ని మనము ఫ్రాక్షనల్ పార్ట్ అంటామని చెప్తున్నారు. అదే ఇక్కడ మనకి డెఫినేషన్ అనమాట. ఓకేనా? ఇక ప్లేస్ వాల్యూ చూసినట్టయితే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ డెసిమల్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, in the number 0.256 the digit 2 is in the tenths place, 5 is in the hundredths place and 6 is in the thousandths place. అంటే ఇక్కడ వాడిచ్చిన నెంబర్ని మనం తీసుకుందాం, 0.256 అనే నెంబర్ని తీసుకుందాం. ఇందులో ప్లేస్ వాల్యూస్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఈ డెసిమల్ పాయింట్కి స్టార్టింగ్లో ఉన్నదాన్ని మనం టెన్త్స్ అంటాం, TENTH, టెన్త్స్ ప్లేస్. అలాగే రెండవ దాన్ని మనం హండ్రెడ్స్ ప్లేస్ అంటాం, హండ్రెడ్స్ ప్లేస్. ఓకేనా? ఇక ఈ మూడో దాన్ని థౌజండ్స్ ప్లేస్. మనకి ఆల్రెడీ మనం ఇంతకుముందు హోల్ పార్ట్కి ఎలా చేసామో అలాగే, కాకపోతే దీన్ని మనం టెన్త్స్ అంటాం, హండ్రెడ్స్ అంటాం, థౌజండ్స్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి యూనిట్స్తో స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంకా కన్ఫ్యూజన్ వద్దు మనకి. ఇక్కడ మనకి ఏంటంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఫస్ట్ ఉన్న దాన్ని టెన్త్స్ ప్లేస్ అంటాం, రెండవ దాన్ని హండ్రెడ్స్ ప్లేస్ అంటాం, మూడో దాన్ని థౌజండ్స్ ప్లేస్ అంటాం. అలాగా మనం వాటికి పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఈ ప్లేస్ వాల్యూస్ని చదువుతాం. ఓకేనా? ఇక టైప్స్ ఆఫ్ డెసిమల్స్ చూసినట్టయితే ఫస్ట్ది టెర్మినేటింగ్ డెసిమల్స్. అంటే దీస్ డెసిమల్స్ హ్యావ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 0.75, 1.5. ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే అసలు టెర్మినేటింగ్ అంటేనే ఎండింగ్ అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ వచ్చే డెసిమల్స్ ఉంటాయి, అంటే పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఎక్కడొక చోట ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనం రాసుకున్నవన్నీ అవే 6.7576 ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండి ఆగిపోతుంది. అలా కాకపోతే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండి ఆగిపోతుంది అనమాట. అంటే ఏంటంటే పాయింట్ తర్వాత 1, 2, 3 ఏదో పర్టికులర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అక్కడితో అది ఎండ్ అయిపోతుంది అనమాట. అలా ఎండ్ అయిపోతే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఓకేనా? ఇక నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే చూద్దాం ఒకసారి. ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ ఎ డెసిమల్ నెంబర్ దట్ గోస్ ఆన్ ఎండ్లెస్లీ వితౌట్ కమింగ్ టు ఏ కంప్లీట్ స్టాప్. ఓకేనా? అంటే ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఈ డెసిమల్స్ అనేవి ఇంకా ఆగవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7.333333 అండ్ సో అని ఇలా ఉంటూనే ఉంటాయి అన్నమాట. అంటే ఈ నెంబర్ అనేది ఎక్కడ కూడా ఆగదనమాట. ఇలా ఆగకుండా ఉంటే దాన్ని
నాన్ టెర్మినేటింగ్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం. ఓకేనా అలా ఎండ్ అయిపోతే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. సారీ, అలాగే ఎండ్ అవ్వకపోతే వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా, రైట్. ఇట్ కెన్ బి either repeat a specific sequence of the digits like 0.333 and so on. దాన్ని మనం ఫ్రాక్షన్ రాస్తే 1/3 అని రాస్తాం. నోన్ యాజ్ ఏ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇక్కడ 0.33333 and so on ఇలా ఉన్నాం అనుకోండి. దీన్ని మనం రిపీటింగ్ డెసిమల్ అంటాం. అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ చూసినట్టయితే 1/3, అంటే మనం 1ని 3తో డివైడ్ చేస్తే మనకి 0.3333 అలా ఎండ్లెస్గా అలా వస్తూనే ఉంటుందన్నమాట. ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. బట్ ఇక్కడ ఏంటంటే సింగిల్ డిజిట్, ఒకే డిజిట్ అలా రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని రిపీటింగ్ డెసిమల్ అంటారు అనమాట. ఓకేనా, నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఓకే, అలాగే మరొకటి చూసినట్టయితే హ్యావ్ నో రిపీటింగ్ ప్యాటర్న్ అట్ ఆల్, లైక్ పై వాల్యూ ఉందానికి అప్రాక్సిమేట్గా పై వాల్యూ ఎలా ఉంటుంది, 0.141592 అండ్ సో అని ఇలా ఉంటుంది అనమాట. నోన్ యాజ్ ఏ నాన్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మనం పై వాల్యూ మనం చూసినట్టయితే పై వాల్యూ ఎలా ఉంటుంది, అప్రాక్సిమేట్గా 3.141592 అండ్ సో అని ఇలా ఉంటూనే ఉంటుంది అనమాట. అంటే ఇది ఎప్పటికీ కూడా మనకి ఎండ్ అవ్వదు అనమాట. అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. అలాగే ఇందులో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది నాన్ రిపీటింగ్ డెసిమల్. అంటే వచ్చిన డిజిట్ అనేది మళ్ళీ ఒక సిస్టమేటిక్గా ఒక ప్యాటర్న్లో రాదనమాట. ఇందులో ఒక ప్యాటర్న్ అనేది మెయింటైన్ అవ్వదు అనమాట. ఓకేనా, అలా నెంబర్స్ మారుతూ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇలా వస్తే వీటిని నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అని అంటారు. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంటే నాన్ టెర్మినేటింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రిపీటింగ్, మరొకటి నాన్ రిపీటింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి టోటల్గా టైప్స్ ఆఫ్ డెసిమల్స్ చూసినట్టయితే ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ డెసిమల్స్ 2 రకాలుగా ఉంటాయి. టెర్మినేటింగ్ ఉంటుంది, అలాగే మనకి నాన్ టెర్మినేటింగ్ ఉంటుంది అనమాట. నాన్ టెర్మినేటింగ్ అనేది ఉంటుంది. ఈ 2 ఉంటాయి బేసిక్గా. సో ఈ టెర్మినేటింగ్లో మనకి ఇంకా కంటిన్యూస్గా ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ డెసిమల్స్ ఉంటాయి టెర్మినేటింగ్లో. ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ వచ్చేసరికి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, రిపీటింగ్ డెసిమల్, నాన్ రిపీటింగ్ డెసిమల్, ఇలా 2 రకాలు ఉంటాయి. ఓకే, టెర్మినేటింగ్ అంటే మీకు తెలుసు పాయింట్ ఎక్కడొక్కడ ఎండ్ అయిపోతుంది. నాన్ టెర్మినేటింగ్లో ఎండ్ అవ్వదు. ఎండ్ అయిన వీటిలో ఈ నాన్ టెర్మినేటింగ్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి రిపీటింగ్, అంటే వచ్చింది అలా వస్తూనే ఉంటుంది వాల్యూ. సో ఇది రిపీటింగ్ డెసిమల్. నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే వచ్చింది మళ్ళీ రాకుండా ఒక ప్యాటర్న్ అనేది మెయింటైన్ అవ్వకుండా అలా వస్తూ ఉంటే దాన్ని మనం నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఇవి టైప్స్ ఆఫ్ డెసిమల్స్ అనమాట. ఓకేనా.